నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం. అమ్మవారికి లలితాదేవికి పట్టీలు సమర్పించేటటువంటి ఒక విధానం ఉంది. అది తమిళనాడులో ఉన్నటువంటి ఒక గుడి. ఆ గుడిలో చక్కగా అమ్మవారికి పట్టీలు గనక సమర్పిస్తే కోరిన కోరికలు సత్వరమే నెరవేరుతాయని మీరు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో సాక్షిగా అప్పుడే ఆన్ స్పాట్ నేను ఒక దండం పెట్టుకున్నాను, ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరింది. నెరవేరిందని చెప్పిన తర్వాత ఎంతో మంది అక్కడికి వెళ్ళడం, పట్టీల్ని సమర్పించడం, వారి వారి కోరికల్ని తీర్చుకోవటం, అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకోవటం అనేది జరుగుతుంది. ఒకరు కూడా మొన్న మధ్యనే భాగ్యలక్ష్మి గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఒకసారి అక్కడ అమ్మవారి ఎలా జరిగింది దర్శనం అది అనేది ఒక్కసారి లైవ్ లో విందాం మేడం. తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో గురించి, అంటే ఆ గుడి గురించి ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే మేడం. హలో హలో చెప్పండి. నమస్తే భాగ్యలక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏంటి, వెళ్ళారా అమ్మవారి టెంపుల్ కి? ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ నాతో చెప్తారా? చెప్పండి. చాలా బాగుంది మేడం గారు. ఎలా, మీరు వీడియో చూసారా ఫస్ట్? అసలు ఎట్లా ఒకసారి చెప్పండి. వీడియోస్ అంటే మేడం గారు చెప్పారు మామూలుగా, అంటే లలితాంబిక గుడి ఉంటది, ఒకసారి మీరు వెళ్ళి రండి అని చెప్పారు. ఓకే. అంటే అక్కడ అమ్మవారు ఏమి కోరుకోరు, ఒక పట్టీలు అడుగుతారు, ఆ పట్టీల కోసం మనం ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది అని చెప్పారు. అవును. ఆ తర్వాత నేను మళ్ళీ ఒకసారి వీడియోలో కూడా చూసాను. మేడం గారు చెప్పారు, వీడియోలో కూడా చూసాను. అవును. ఆ తర్వాత మరి చూద్దాం అనేసి పట్టీలన్నీ కొనేసి రెడీగా ఉంచి, అసలు వెళ్తానని ఊహించలేదు మేడం గారు. చాలా దూరం. అవును. ఎలా వెళ్ళారు ఒకసారి చెప్పండి, ఎలా వెళ్ళారు మీరు? మేము చెన్నై, హైదరాబాద్ నుంచి మనకి చెన్నై దగ్గర ఏదో స్టేజ్ ఉంటుంది మేడం. తిరుచినా? తిరుచి, తిరుచుపల్లి ఏదో ఉంటది, అక్కడికి ఫ్లైట్ మీద తిరుచుపల్లి. అక్కడ నుంచి మనం 2-3 hours ఎంత పడుతుంది మేడం గారు? కార్ లో వెళ్ళారా అక్కడ నుంచి? అక్కడ నుంచి కారు బుక్ చేసుకుని హైదరాబాద్ నుంచి అక్కడికి ఫ్లైట్ లో వెళ్ళారు చెన్నై, అక్కడ నుంచి మళ్ళీ కార్ లో వెళ్ళారు. కార్ లో వెళ్ళాం. కానీ అక్కడ ఏమి దొరకవు మేడం గారు, మనం కార్ లోనే వెళ్ళాలి. బస్సులు మనకి ఇబ్బంది ఉంటుంది. లేదు, చాలా దూరం మేడం గారు. కానీ అమ్మవారు చాలా అక్కడ చాలా. ఎలా అనిపించింది అమ్మవారిని చూడగానే చెప్పండి? చాలా సంతోషం అనిపించింది మేడం. చాలా సంతోషం అనిపించింది. మరి మీ పట్టీలు ఇచ్చిన వెంటనే పెట్టారు అమ్మవారి కాళ్ళకి? పెట్టారు మేడం గారు. మన కళ్ళు ముందు పెట్టడం అంటే ఎంతో అదృష్టం కదా అది. ఎగ్జాక్ట్లీ. పూలమాలలు కూడా వెయ్యరు, అలా జస్ట్ చూపించేసి పక్కకు పెట్టేస్తారు. రెండు కాళ్ళకి పెట్టారు మేడం గారు, 2 కాళ్ళకి పెట్టారు. క్యూట్. చాలా చాలా సంతోషం అనిపించింది. అసలు ఎంత ఆనందం అంటే, అసలు మేడం గారు కూడా నేను కాల్ చేసి అడిగాను, దూరం భయపడిపోయాను ఎలాగెళ్దామని. కానీ అమ్మవారు నిజం ఉంటే మీరు తప్పకుండా వెళ్తారని చెప్పారు మేడం గారు. రప్పించుకున్నారు. మరి మీ కోరిక నెరవేరింది ఇంతకీ? అయింది మేడం. దండం పెట్టుకున్న వెంటనే మీ కోరిక నెరవేరింది. అయింది మేడం గారు, తప్పకుండా. అది అక్కడ అనుకున్న వెంటనే జరుగుతుంది మేడం. అంతే అనుకుంటది అవుతుంది. నేను ఒక సాక్షిని, ఇప్పుడు మీరు ఒక సాక్షి. మీది కూడా చూసాను మేడం గారు, లైవ్ లో చూసాను. ఆ తర్వాత మేడం గారు కూడా మేము చెప్పారు. ఇంకా నాకు ఆజ్ఞ రాలేదు, అమ్మవారి ఆజ్ఞ రమ్మని. సెప్టెంబర్ లో పెట్టుకున్న ముహూర్తం చూడాలి. ఫస్ట్ నేను మేడం గారితో మాట్లాడాను. అంటే దూరం మేడం గారు, మరి నేను ఎలాగ వెళ్ళాలి నాకు తెలియదు, అసలు ఆ రూట్లు అవి మాకు ఏవి తెలియదు మేడం గారు. అవును, భయం వేస్తుంది. చాలా భయం వేసింది. కానీ మేడం గారు చెప్పారు, అమ్మవారు తీసుకెళ్తది, మీరు వెళ్ళండి అని చెప్పారు. అంతే. కానీ చాలా ఎంత అద్భుతం అంటే, అక్కడ చాలా అమ్మవారి పవర్ చాలా ఉంది మేడం గారు. ఖచ్చితంగా అక్కడ నేను చూసాను, కల్లారా చూసాను. నేనే వెళ్ళి స్వయంగా పట్టీలు ఇస్తానని ఊహించలేదు మేడం గారు. చాలా అమ్మవారి ఆజ్ఞ అంతే. అది ఆవిడ తలుచుకున్నారు, ఆవిడ ఇప్పించుకున్నారు అంతే. కానీ అంటే ప్రతి అమ్మవారు చీరలు కోరుకుంటారు, ఏవో కోరుకుంటారు, కానీ ఆవిడ పట్టీలు కోరుకోవడం, అది మేము పట్టుకెళ్ళి మా కళ్ళ ముందే వాళ్ళు పట్టీలు సమర్పించడం చాలా సంతోషం అనిపించింది మేడం గారు. రైట్ అండి, రైట్. చాలా చాలా సంతోషం. మీరు చక్కగా చెప్పారు ఇలా ఇలా జరిగిందని. థ్యాంక్ యూ అండి, మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు. నమస్తే.
చాలా ఆ, ఓకే నమస్తే. ఓకే థ్యాంక్స్ హా, అద్భుతం మేడం. చాలా అసలు లలిత అంబికాయ టెంపుల్ ఒకసారి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఏంటి గుడి ఒకసారి చెప్పండి. అంటే అమ్మవారిది ఎట్లనంటామా, వీళ్ళు చెన్నై కాదు, యాక్చువల్ గా తిరుచిరాపల్లి అంటారు. తిరుచి వచ్చి షార్ట్ కట్. ఆ, అది మన ఎయిర్పోర్ట్, వీళ్ళు ఏంటంటే ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కార్ బుక్ చేసుకుని వెళ్ళారు. అలా వెళ్ళారు. తిరుచిలోంచి 2 hours పడుతుంది. ఆహాహా. చెన్నై కాదు యాక్చువల్, వీళ్ళకి తెలియదు అచ్చా. చెన్నై అంటున్నారు కామన్ గా, అంతే కానీ అక్కడ మళ్ళీ వాళ్ళకి లొకేషన్ అన్ని పెట్టాను నేను వెళ్ళమని చెప్పేసి. ఓకే. సో అక్కడ మళ్ళీ వీళ్ళు ఆ పాప వీళ్ళ పాప చిన్న అమ్మాయిని ఈమెకు ఇద్దరికి టికెట్ బుక్ చేసుకుని అక్కడ ట్రిచ్లోంచి ఒక 2 hours జర్నీ కాబట్టి సో అక్కడికి వెళ్ళారు. మంచిగా అనిపించింది. బట్ అయితే కొంచెం వాళ్ళకి ఏంటంటే అది అమ్మవారి టెంపుల్ వచ్చి టౌన్ కొంచెం బయట ఉంటుంది కదా, రూరల్ లాగా కనిపించను. కానీ మనకేందంటే అసలు అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది అక్కడ కూడా, ఏం ప్రాబ్లం లేదు. అదే చెప్పారు, మంచిగా ఉంది దర్శనం. అయితే అమ్మవారిని డైరెక్ట్ వెళ్ళి చూడడం అది వేరే కదా మనకేమున్నా కానీ. సో ఈ అమ్మవారు ఎట్లానంటే అసలు జనుల కోరిక అంటే మనం ఏది పెట్టుకుంటాము అసలు ఆ కోరిక మనకి న్యాయంగా మంచిదిగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళ పాపకు జాబ్ విషయం గురించి మన దగ్గర రెమెడీ ఫాలో అవుతున్నప్పుడు మంచిగా అనిపించింది. బట్ నేను టీవీలో మీతో మనం మాట్లాడడము షేర్ చేసుకోవడము, నేను కూడా మొక్కోవచ్చామని అడిగారు నన్ను. నేనేమన్నానంటే మీరు కూడా తప్పకుండా మీరు వెళ్ళవచ్చాము, ఎందుకంటే లలితాదేవి గురించి నేను చాలాసార్లు కూడా చెప్పి ఉన్నాను, మీరు కూడా వెళ్ళండి. అయితే కానీ ఏంటంటే మీరు కూడా ఏదైనా ఇట్లా పట్టీలు సమర్పిస్తానంటే సో మీరు ఆ కోరిక పెట్టుకోండి. ఇప్పుడు పాప జాబ్ది గురించి మీరు పూజ చేస్తున్నారు, సో అలానే మీ ఇష్టం, మీరు కోరుకోండి, ఇంకా తొందరగా రావాలి, ఏమన్నా మీకు ఇంకా అవసరమైంది కూడా మీరు పెట్టేసుకోవచ్చు అని చెప్పాను. కోరిక ఏదైనా, ఇప్పుడు వివాహం కావాలి, పిల్లలు కలగాలి, ఏ కోరికైనా కోరికైనా పెట్టేసుకోవచ్చు. అక్కడ శివుడు కూడా ఉన్నారు, ఆయన్ని కూడా మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్నారని చెప్పారు. అసలు చాలా పవర్ఫుల్ గుడి అండి. అయితే అదైతే వీళ్ళు ఎందుకంటే పట్టీలు అనేది ఏంది అసలు అమ్మవారికి అన్ని ఆభరణాలు ఉంది, కానీ అమ్మవారి దగ్గర వాళ్ళు ఏంటంటే పట్టీలు ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళు వేయట్లేదు. ఫస్ట్ ఎవరి దగ్గర ఆ అమ్మవారు తీసుకుంది పట్టీలు అంటే బెంగళూరులోంచి ఒక ఆమె. సో ఆమె లలితా సహస్రనామం వాళ్ళు రోజు పాటించడమే, పూజలు బాగా చేసుకుంటుంది ఆమె. అయితే లలితా సహస్రనామం స్టార్ట్ చేసింది కూడా ఆ టెంపుల్ నుంచి దంట. ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ విషయాలు. అక్కడ ఫస్ట్ అక్కడ అమ్మవారి దగ్గర ఆ మంత్రం పాటించడం, తర్వాతనే జనులందరికీ అవి. అవును, ఇది వరకు రహస్యంగా ఉండేది లలితా సహస్రనామం కూడా, ఉపదేశం ఉంటేనే చదవాలి, ఇట్లా రకరకాలుగా ఉండేది. అవును. అయితే ఆ అమ్మవారే దాని గురించి లలితాదేవి అనేది వేరే ఎక్కడ టెంపుల్, ఆయన మెయిన్ అమ్మవారు అక్కడదా ఫస్ట్. సో దాని తర్వాతనే అందరికి కొంచెం వేరే టెంపుల్స్ అవన్నీ. ఇది పూర్వీక కాలం నుంచి ఉంది ఈ టెంపుల్. అయితే ఈ అంటే ఆమె డివోటీ ఉన్నారు కదా, ఆమె ఎంత రోజు అమ్మవారిని తెలుసుకుంటూ పూజలు చేస్తున్నప్పుడు ఆమెకు ఒక రోజు కళలో వచ్చి, అమ్మ నేను ఇక్కడ తిరుమేచూర్లో ఉంటాను, సో నా అమ్మవారి పేరే చెప్పుకుంటే లలితాదేవి నేను మాట్లాడుతున్నాను అని చెప్పుకుంటే అసలు అలా చెప్తూ ఆమె ఏం చేసింది, ఇట్లా నాకు పట్టీలు అసలు సమర్పించు అన్ని ఉంది, నాకు పట్టీలు వేయలేదంటే ఆమె బాధపడుతూ చెప్తుందంట, ఇదేంది ఇది అమ్మవారు ఇలా వచ్చి మాట్లాడుతుంది, మనం రోజు పూజలు చేస్తాం అదేంటి కరెక్ట్, లలితాదేవి పర్టికులర్ గా ఏ ఊర్లో ఉంటారు అన్ని చెప్పిందంట ఆమె. ఆమె బెంగళూరు కర్ణాటక, తమిళనాడులో ఆమెకి తెలియదు, ఆ టెంపుల్ గురించే తెలియదు. ఆమె అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత పంతులకు చెప్తుందంట, అమ్మవారు పట్టీలు అడిగిందండి, నేను తీసుకొచ్చిన, అసలు అమ్మవారు పెట్టమని చెప్తే లేదమ్మా మేము ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా మేము ఎప్పుడు పెట్టింది లేదు, మీరే ఫస్ట్ టైం ఇలా చెప్తున్నారంటే, లేదు స్వామి మీరు పెట్టండి, నాకు అమ్మవారు కళలో వచ్చి అది ఈ ఊరు పేరు చెప్పి నేను ఎక్కడ ఉన్నాను అన్నీ చెప్తుంది కదా, నేను అందుకే ఈ అడ్రస్ కనుక్కొని వచ్చాను నేను అట్లా అని చెప్తే సరే అని చెప్పి స్వామివారు అమ్మవారి పాదాల దగ్గర అసలు అట్లా లైట్గా టచ్ చేస్తే అమ్మవారికి అభిషేకం చేసి ఆ చిన్న డస్ట్ అంతా అలా పట్టుకుంటూనే అమ్మవారికి పట్టీలు వేయలేదు వాళ్ళు. అప్పట్లో నూనెతో అన్ని అభిషేకాలు చేస్తారు కదా, తేనంతా అభిషేకం చేస్తారు, అదంతా అది వెళ్ళి పంచామృతము ఇవన్నీ కాల్లో వెళ్ళి పట్టుకుంటే అక్కడ ఏమైతుందంటే ఆ హోల్ ఉండే కనిపించలేదు, పట్టీలు వేయడానికి ఉంది, ఆ విగ్రహానికి కనిపించలేదు ఇన్ని సంవత్సరాలుగా, దాని గురించి వాళ్ళకి చూడలేదు. తర్వాత ఏమైందంటే పంతులు అవి చూస్తే అంత మంచిగా పట్టీలు వేసాడు చూడు. అప్పట్లోంచి ఇప్పుడు దాకా ఆ అమ్మవారి గురించి అసలు ఎవరైనా ఏం కోరిక పెట్టుకున్నా అసలు పట్టీలే ఆమెకి ఇష్టం అన్నమాట, అన్ని ఉంది, పట్టీలు లేదని చెప్పడం వల్ల ఏమైందంటే అప్పట్లోంచి ఆ అమ్మవారికి పట్టీలు తీసుకెళ్లి సమర్పించేది అనేది అలవాటు పెట్టుకున్నారు. అంతే. అసలు నిజంగా అమ్మవారు ఆ ఊరు పేరు కూడా ఆమెకు తెలియదు కదండి, అసలు ఎలా వచ్చిందంటే అప్పుడు పంతులు చాలా షాక్ అయ్యాడు. అసలు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆవిడకి ఏం అవసరం లేదు, మన కోరికలను తీర్చడానికి ఏదో నాటకీయంగా దీన్ని చూపించడం
కష్టమే తప్ప అది నిజం. ఆవిడకి ఏం అవసరం ఉంది, మన కోరికలు తీరాలి. అలాగే ఆ ప్రదేశానికి వెళ్ళి అమ్మవారిని ఫస్ట్ చూడాలి. ఆ అవును ప్రదేశానికి ఒక పవర్ ఉంటుంది, అవును. ఎందుకంటే యంత్ర సహితంగా ఒక గుడిని నిర్మాణిస్తారు కాబట్టి ఖచ్చితంగా అవును. బోల్డ్ అంత పవర్ ఉంటుంది. మన అవును. ఆరో కూడా క్లెన్స్ అవుతుంది. అవును. ఆ రకంగా మనం ఉద్ధరింపబడాలి, మనం సంతోషంగా ఉండాలని ఎంతైనా తల్లి కదా, అవును. తల్లి తల్లే. నేను వెళ్ళాలని అనుకుని 1 year గా అప్పట్లో ట్రై చేస్తున్నా, వెళ్ళాలంటే వెళ్ళడానికి అసలు కష్టమే. సరే ఒకరోజు వెళ్తే అక్కడ నుంచి మేము చెన్నైలోంచి వెళ్తున్నాము అసలు అంటే మనం వైదీశ్వరం టెంపుల్ వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ ఆ టెంపుల్ వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వెళ్తే కార్లో వెళ్తున్నాము. అసలు అక్కడ ఫుల్ ఆ రూట్ మాకు తప్పిపోయింది అనమాట. అక్కడ వెళ్తే ఫుల్ అక్కడ వెళ్ళి కారు స్టక్ అయిపోయింది. అసలు మూవ్ అవ్వట్లేదు, ఇటు వెళ్ళలే అటు వెళ్ళే, వర్షకాలం అప్పుడు. అసలు అవి బండ మట్లు ఎట్లా ఉన్నాయి తెలుసా అవి. నాకు అసలు ఏంది ఇంత అమ్మవారు బాధ పెడుతుంది, అసలు రూటే కనిపించలేదు. అసలు చీకటి అయిపోయింది మేము వెళ్ళేదని, ఈవినింగ్ టైమింగ్స్, వర్షాలు వేరు. తర్వాత అర్థమైంది అసలు అమ్మవారిని చూడాలంటే కూడా ఎన్ని ఆవిడ ఆజ్ఞ ఉండాలి కదా, అందుకే వెళ్ళారా? వెళ్ళాం అలాగే పట్టుబట్టి మీరు ఒక్కటే వెళ్ళారు. బాధపడి, అమ్మ నేను ఎన్ని దర్శనం చేయడానికి నేను ఎన్ని రోజుల నుంచి కోరిక పెట్టుకున్నా, అసలు నీ గురించి నేను ఎంత మంచిగా, నాకు చాలా సంతోషం అమ్మవారిని వెళ్ళి దర్శనం చేయాలని అనుకుంటూ ఉంటే అప్పుడు ఏమైందంటే అంత ముందుగా మా అమ్మ నాన్న వెళ్ళారు. సో మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పిండ్రు ఇట్లా ఫ్రెండ్ తీసుకెళ్ళిండ్రు కదా, అప్పుడు టూర్స్ వెళ్తూ ఉంటారు కదా సౌత్లో, మన తమిళనాడు అన్ని. అప్పుడు అమ్మ చెప్పింది అసలు చాలా మంచి టెంపుల్ అట్లానంటే, నేను వెళ్ళాలని అనుకుంది. అమ్మ వెళ్ళి వచ్చిన తర్వాత 1 year గా టైం తీసుకుని చూడండి, అప్పుడే టైం వచ్చింది. అంతే. చిదంబరం వెళ్ళినాము, అంతే. అంటే వైదీశ్వరం కోయిల అటు నుంచి వెళ్ళాము. Attention. సో అప్పుడు అట్లా కష్టపడి వెళ్ళాల్సింది ఉంది. నాకు అదే బాధ అనిపించింది, ఇంత భక్తిగా వచ్చినా. కానీ కొంతమంది నిజమైన భక్తి ఉన్న వాళ్ళకి ఊరికే ఏదో ఒక పరీక్ష పెడతాడు కదా దేవుడు. పరీక్ష పెడతాడు. అయ్యో మరి పరీక్ష పెడితేనే కదా పాస్ అవుతాము. అసలు ఎంతో అప్పుడు అనుకున్న, అమ్మ నేను నిన్ను దర్శనం చేయవాలని ఉంటే నువ్వు నన్ను మంచిగా తీసుకెళ్ళంటే చాలా ఫ్రీ అయిపోయింది అట్లనే. బ్యూటిఫుల్. అది కావాల్సి అట్లా కొన్ని అంటే దేవుళ్ళు మన చూడండి అంతే. ఎవరితో ఆడుకుంటాడు చెప్పండి. అంతే, జనరల్ అంతే. గానే, అంతే. వాళ్ళకి చాలా అంటే వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళతోనే ఇట్లాంటి Exactly. పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ అంతే. అద్భుతం. మరి ఒకసారి మీరు లొకేషన్ మీ దగ్గర ఉంది కాబట్టి నాకు అవును. ఇస్తారా? నేను అవునమ్మా. డిస్క్రిప్షన్ లో పెడతాను. తప్పకుండా సో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ డిస్క్రిప్షన్ లో లేదని కంగారు పడిపోకండి, ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు లొకేషన్ చూసుకోవచ్చు. లొకేషన్ చూడటానికి రాని వాళ్ళైతే అరుణాచలం నుంచి కూడా మేము మ్యాప్ లో చూసాం, 200 kilometers చూపిస్తోంది అరుణాచలం నుంచి. గూగుల్ మ్యాప్స్ లో కొడితే లలితాంబికై టెంపుల్, ఏ ఊరు అని కొట్టాలి? తిరుమైచూర్ లలితాంబికై టెంపుల్ అని కొట్టిన గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తోంది. 200 kilometers మాత్రమే ఉంది. మీరు ఎక్కడున్న అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆవిడ చూసారు కదా ఎంతో ప్రేమగా ముందే తీసి పెట్టేసుకున్నారట పట్టీలు కొని పెట్టుకుని దాచుకుని. అంటే అక్కడ తెలిసిపోతోంది ఖచ్చితంగా ఇవ్వాలి అని, త్రికరణ శుద్ధిగా నమ్మారు కాబట్టి అమ్మవారు ఇమ్మీడియట్ గా పిలిచింది. చక్కగా ఆవిడ ఆజ్ఞతోటే ఆవిడ దర్శనం కూడా అయింది. సో ఖచ్చితంగా ఏ కోరికైనా, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా కోరుకోండి, పట్టీలు కొని పెట్టండి, అమ్మవారి దర్శనానికి వెళ్ళండి. అరుణాచలానికి చాలా ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నారు, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వెళ్తున్నారు. అటు వెళ్ళినప్పుడు ఒక్కసారి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి, పట్టీల్ని అమ్మవారికి సమర్పించి మీ కోరికలు నెరవేర్చుకుని చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు ఆస్వాదించండి. రైట్ మేడం, చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. నా మొక్కు కూడా బాకీ ఉంది, అమ్మవారు నన్ను కనుకరించి మీరు ఆశీర్వదించాలి, త్వరగా దర్శనం అవ్వాలి. అవునండి.